ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి మే 13 షిఫ్ట్ 1 పేపర్ ఏ విధంగా వచ్చింది ఈ వీడియోలో మీ అందరికీ డీటెయిల్గా అయితే చెప్తాను. ముఖ్యంగా మనకి మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి కెమిస్ట్రీ అయితే ఈజీ టు మోడరేట్ అయితే రావడం జరిగింది. ఎటువంటి డిఫికల్టీ క్వశ్చన్స్ అయితే అడగలేదు, కానీ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అయితే అడిగారు. నిన్న కూడా మనకి షిఫ్ట్లో ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగారు అన్నమాట కెమిస్ట్రీకి సంబంధించి. సో ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారో ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. తర్వాత ఫిజిక్స్ పేపర్ విషయానికి వస్తే మనకి మోడరేట్గా అయితే అడిగారు. ఎక్కువ క్వశ్చన్లు కూడా కాన్సెప్ట్ బేస్డ్ అయితే అడిగారు అన్నమాట. సేమ్ నిన్న షిఫ్ట్ వాళ్ళు కూడా ఇలాగైతే అడగడం అయితే జరిగింది. మ్యాథ్స్ విషయానికి వస్తే మనకి మోడరేట్ నుంచి డిఫికల్టీ అయితే ఉంది, క్వశ్చన్స్ కూడా ట్రిక్కీగా అయితే ఉన్నాయి. సేమ్ నిన్న కూడా మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఒకసారి టాపిక్స్ విషయానికి వస్తే కనుక మనకి మ్యాథ్స్లో ఈ విధంగా ఈ టాపిక్స్ అయితే అడిగారు. మెయిన్గా మీకు ఒకసారి స్క్రీన్ మీద షార్ట్గా అయితే చూపిస్తాను. అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అండ్ అలాగే మెయిన్గా మీకు చూపించే టాపిక్స్ మొత్తం మనకి మ్యాథ్స్ నుంచి కవర్ అయితే చేయడం జరిగింది ఈ రోజు షిఫ్ట్లో. నెంబర్ ఆఫ్ గుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే 52 నుంచి 54 వరకు మనం అయితే ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకసారి ఫిజిక్స్ విషయానికి వస్తే కనుక సో టోటల్గా ఈ టాపిక్స్ నుంచి మనకైతే అడిగారు. మెజర్మెంట్ ఆఫ్ మాస్ అండ్ రేంజ్ ఆఫ్ మాస్, మనకి వేరియబుల్ ఫోర్స్, ఎలాస్టిక్ కొలిజన్స్, వీటి నుంచి అయితే అడిగారు అన్నమాట. 26 నుంచి 27 వరకు ఇదిగా మనం బిట్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ అయితే పర్లేదని చెప్పుకోవచ్చు. మెయిన్గా మనకి ఈ టాపిక్స్ నుంచి అయితే అడిగారు. 30+ మార్క్స్ అయితే ఇదిగా మనం అయితే కవర్ అయితే చేసుకోవచ్చు. మనకి పేపర్ కూడా కాసేపు అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. అండ్ అలాగే మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.